హాయ్ ఫ్రెండ్. నేను ఎంత పట్టుకున్నావు నన్ను చూడాలంటే ఇలా చూడాలి. ఎలాగైతేనే తలెత్తుకునేలా చేసింది. అమ్మా నిన్ను తలెత్తుకునేలా చేసిందమ్మా. ఈ రోజు గుడ్ న్యూస్ చెప్తుంది, వినండి. తన నోటితో తనే గట్టిగా చెప్పు. నేను ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యా. సెమ్ మంచిగా రాసా, బ్యాక్లాగ్స్ ఏం లేవు, మంచి CGPAతో పాస్. ఫైనల్ ఎగ్జామ్స్ అది. ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ప్రతి సెమ్ లో ఉంటాయి. అదేంటంటే ఒక సంవత్సరాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు, ఒక్కొక్క సెమ్ లో. అందులో మా శతాక్షిలో పాస్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున పక్క నాతో పాటు వర్కౌట్ నేను ఎప్పుడు చేస్తాను అప్పుడు లేపుతాను. అప్పుడు చదివిద్ది. అలా చదివి 10th క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఏమా అట్లా పాస్ అవుతుంది. ఎందుకంటే అట్లా కష్టపడితేనే అలా పాస్ అవుతారు. ఏ కష్టపడకపోతే ఏమీ పాస్ అవ్వరు. ఏ విషయాల్లో అయినా సరే కష్టపడితేనే విజయం అనేది సాధిస్తామండి. ఈమె గెలవడం అంటే నేను గెలిచినట్టే. ఈమె పాస్ అయిందంటే నాకు సంతోషం. ఎందుకంటే దాని వెనక కష్టం చాలా ఉంటది. నాకేంటంటే మమ్మీ నాకు అంతగా ఎకనామికల్ ప్రెషర్ ఏం పెట్టదు. ఇంకేమి పనులు ఏమో పనులేమి మరి వండటం, ఉతకటం, తొడవటం ఇలాంటి ఏమి పెట్టం. ఓన్లీ నువ్వు కాలేజ్కి వెళ్ళు, రామ్మా, నువ్వు చదువుకొని నువ్వు బాగుండు, నువ్వు మంచిగా పాస్ అవ్వు. అది నాకు సంతోషం. ఎందుకంటే చాలా సపోర్ట్. చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు నేను ఫ్యాషన్ వర్క్ వెళ్తున్నా, చాలా మంది పేరెంట్స్ అట్లాంటి వాటికి సపోర్ట్ చేయరు. మమ్మీ సపోర్ట్ చేయ, డ్రెస్ తీసుకో, అది తీసుకో. డ్రెస్ చూపించు. డ్రెస్ నాది, ఇది మా మమ్మీ కొనిచ్చింది నాకు. ఇది కూడా మళ్ళీ రేపు అప్పుడు ప్రాక్టీస్ అప్పుడు నేను తీసుకున్నాము. 3 తీసుకున్నాను. అందరు ఏది వేసుకుంటుందో తెలీదు. ఏ రోజు అది? ఈ నెల 10వ తారీఖు అట్లా పెడతారంట కాలేజ్ లో. సో హైట్ ఉంటది, బాగా పర్సనాలిటీ ఉంటది. నేను పెళ్ళయి అన్ని అయిపోయి లావ్ అయిపోయింది. అట్లా కనీసం ఏమో కళ నెరవేరాలి, నా కళలు ఏమో కళలాగా అని చెప్పేసి చూడండి ఎంత చక్కగా ఉందో. శతాక్షి చాలా బాగున్నావు. టిఫిన్ తింటావా? టిఫిన్ చూడండి, ఈరోజు పన్నీర్ కర్రీ, చపాతీ. ఇది మెయింటెనెన్స్ డైట్ లో మా శతాక్షికి మార్నింగే 2 చపాతీలు, పన్నీరు, క్యాప్సికమ్ అన్ని, క్యారెట్ అన్ని వేస్ట్ చేసిన వెజిటేబుల్ కర్రీ అనమాట. ఈరోజు ఇది తినేసి ఏముంది కాలేజీలో ఇప్పుడు ప్రాక్టీసా? తింటావా? నువ్వు ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నావు కదా, ఎటువంటి హెల్దీ ఫుడ్ తింటావు, ఎన్నింటికి తింటావు, ఎన్నింటికి లెగుస్తావు అనేది చెప్పు మన ఆడియన్స్ కి. స్పార్కిల్లో ఉన్నాం మేమంతా కూడా. నేను వెయిట్ లాస్ లో ఉండి 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను 42 కేజీలు తగ్గా, 68 కేజీలకు వచ్చా. మా పెద్దమ్మాయి 18 కేజీలు తగ్గింది. సిరి అవును 18 కేజెస్ తగ్గి. ఇప్పుడు వీళ్ళిద్దరు మెయింటెనెన్స్. మా మమ్మీ ఇలా ఉండేదాన్ని. అవును. మా శతాక్షి ఇప్పుడు మా చెల్లిలా ఉన్నాయి. నువ్వు ఎంత ఉండి ఎంతకు వచ్చావు చెప్పు? నేను అరౌండ్ 60 దగ్గరలో ఉండే. 65 ఉండింది. నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, కొంచెం ఆగితే ఇంకా లావ్ అయ్యేది, మాకు అయిపోయేది. అంటే ఎట్లా ఉండిందంటే నాకు అనిపిస్తా ఉండేది నాకేమో ఇక్కడ మొత్తం లావ్ అయిపోయడం, థైరాయిడ్ ఇష్యూస్ రావడం. ఇంకా రాలా, వచ్చేసి ఉండే ఈ పాటికి డయాబెటిక్స్ అన్ని వచ్చి ఉండేవి. మంచిగా ఎంత జంక్ తినేదానంటే ఐడియా లేకుండా